హాయ్ అండి, మీ సత్యాను ఆల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బిర్యానీ వీడియోనండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే బిర్యానీ. ఒక పక్క అయితే కర్రీ అయితే ఉడుకుతుంది, చికెన్ కర్రీ. అందులో ఉలవచారు అయితే వేసి చేసా. ప్రాసెస్ అయితే తీయలేదు. ఇదని చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసేసాను. దమ్ అయితే వేస్తున్నాం. మా హస్బెండ్ నేను అయితే చేస్తున్నాం. ప్రాసెస్ అంతా అయినా నేను పక్క నుంచి అందించడం, నేను చేయటం. చూడండి, ఫస్ట్ అయితే బాండీలో ఒక పెద్ద గిన్నెలో అయితే పెట్టేసుకున్నాం. హాఫ్ కేజీ అయితే వండుతున్నాం. దమ్కి అయితే ఫస్ట్ అయితే ముక్కలకైతే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసేసి ఒక 5 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాం. మొక్కకైతే ఉప్పు కారం అయితే పట్టిద్దని. ఇంకో పెద్ద గిన్నెలో అయితే వాటర్ పోసేసి అందులో బిర్యానీ మసాలా, బిర్యానీ దినుసులు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, సాల్ట్, కొంచెం ఆయిల్, 2 నిమ్మకాయ చుక్కలు అయితే వేసి ఒక పక్కన అయితే పెట్టేసి మరిగించేసుకున్నాం. అది మరిగేలోపు ఒక పక్క అయితే కర్రీ అయితే ఫ్రై చేస్తున్నాం దమ్కి. ఆ కర్రీలో అయితే కొంచెం ఈ మరిగించిన వాటర్ వేస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఓ పక్కన అయితే మరిగిపోయినాయి. ఎసరుగా పెట్టిన వాటర్ అయితే మరిగిపోయినాయి. చూడండి, మేమైతే బాస్మతి రైస్ అయితే కడిగేసుకుని అయితే దాంట్లో వేసేసుకున్నాం. ఫస్ట్ అయితే తీసుకున్నామండి ఫ్రై చేసిన పీసులు అయితే. చిన్న చిన్నవి అడిగినాం పెద్ద చాలు. ఏమవదు. ఇదిగోండి, ఒక పక్కన అయితే రైస్ కూడా ఉడికిపోయింది. ఈ రైస్ని అయితే వేసేసుకుందాము ఈ గ్రేవీలో అయితే. దమ్కి అయితే రెడీ అయింది కదా చికెన్ పీసెస్ అయితే రెడీ అయినాయి. ఇలాగైతే ఒక వాటర్ అంతా తీసేసి సగం అయితే ఉడికిందండి. రైస్ పట్టుకుని ఇరుగుతూ మధ్యలోకి అయితే ఇరుగుతుంది. ఉడికిపోయింది రైస్ అంతా. ఉడికిపోయిందండి. ఇలా వేసుకుంటున్నాం లేయర్స్ కింద. చాలా బాగుందండి, చాలా బాగా అయితే కుదిరింది. ఇంకోండి, లాస్ట్లో అయితే రైస్ అంతా వేసేసాక కొంచెం కొత్తిమీర జల్లేసి, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, దాంట్లో అయితే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము. బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మీరు కూడా మాకులాగా సింపుల్గా అయితే ట్రై చేయండి. బయట కొని తెచ్చుకున్న దానికంటే ఇలాగా ఇంట్లో చేసుకుంటే అందరూ తినొచ్చు కదా. ఓకేనా ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. దీంట్లో అయితే కొంచెం లైట్గా అయితే ఫుడ్ కలర్ కూడా వేసాము, పాలల్లో అయితే కలిపి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. వాడకూడదు,
అయినా లైట్గా వేసాము. ఇదిగోండి మూత పెట్టి దమ్ అయితే పెట్టేసాం. అయిపోయిందండి బిర్యానీ అయితే. మేమందరం అయితే కూర్చుని అయితే తినేస్తున్నాం. చాలా రోజుల తర్వాత అయితే ఇలా కలిసి అయితే కూర్చుని తింటున్నాము. మా పిల్ల చూడండి సూపర్ ఉందని చెప్తుంది. కక్క ఏదమ్మా అంటే సూపర్ ఉంది మమ్మీ అని చెప్తుంది. కక్క చూపిస్తుంది. మా హస్బెండ్ అయితే వడ్డేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మేమందరం అయితే ఇలా కూర్చుని తినగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.